పెద్ది మూవీ కలెక్షన్ల పరంగా ఫైనల్ వీకెండ్ బ్యాటింగ్ చేస్తుంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఈరోజు 24వ రోజు ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. రామ్ చరణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆడుతున్న క్రికెట్ చివరి ఓవర్కు వచ్చేసింది. బుక్ మై షోలో నిన్నటిదాకా కాస్త నెమ్మదించిన పెద్ది ఇవాళ మళ్ళీ గంటకు 1000కి పైగా టికెట్లతో ట్రెండింగ్లోకి వచ్చేసింది. 25 రోజులకు దగ్గరగా ఉన్న టైంలో ఇది జరగడం మంచి సంకేతమే. తెలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన పెద్ది బయట ఓవర్సీస్లో ఆశించిన ఫలితం అందుకోలేకపోవడం అభిమానులలో కాస్త నిరాశపరిచిన తమ హీరో పర్ఫార్మెన్స్ పరంగా వచ్చిన పేరుతో సంతోషంగా ఉన్నారు. అయితే పెద్ది మూవీ పికప్ సానుకూల కోణంలో చూడాలి. మా ఇంటి బంగారం ఊపులో మిగిలిన సినిమాలేవి నిలబడలేని టైంలో ఒక్క చరణ్ మూవీ మాత్రమే థియేటర్లలో షోలు పడేలా చేస్తుంది. పాజిటివ్ టాక్ వచ్చి యూనిట్ విస్తృతంగా ప్రమోషన్లు చేసిన దివానా కింది స్థాయి కేంద్రాల్లో ఎదురెదుతుంది. దీన్ని బట్టి జనాల పల్స్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అద్భుతంగా లేకుంటే చిన్న సినిమాలు చూసే మూడ్లో లేరనే క్లారిటీ వచ్చేసింది. మా ఇంటి బంగారంని ముందుగా నిలబెట్టి ఓపెనింగ్స్ తెచ్చింది సామ్ ఇమేజ్ మాత్రమే. తర్వాత అసలైన కంటెంట్ మాట్లాడింది. పెద్ది మొదటి 2 వారాలు టికెట్ల రేట్ల కారణంగా చూడలేని వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ ఇప్పుడు కొత్త సీన్లతో చూస్తున్నారు. ఓటీటీ ఎంత గ్యాప్తో అగ్రిమెంట్ చేసుకున్నారన్నది బయటికి రాలేదు. కానీ డిజిటల్ ప్రీమియర్ ఎంతో దూరంలో ఉండకపోవచ్చు. జూలై 2వ వారం నెట్ఫ్లిక్స్లో వస్తుందని డిజిటల్ వర్గాలు అంటున్నాయి. ఆ లెక్కన ఇంకో వీకెండ్ పెద్దికి దొరకదు. పైగా భారీ పబ్లిసిటీతో జూలై 3న నాగబంధం, రావు బహదూర్ లాంటి కొత్త సినిమాలు రిలీజులు క్యూ కడుతున్నాయి. సో అక్కడి నుండి పెద్దికి ఫేర్వెల్ మొదలవుతుంది. ఈలోగా ఎంత వసూలు చేస్తుందన్న దాని మీద బయ్యర్స్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు 23 రోజుల్లో 426 కోట్ల గ్రాస్, 208.5 కోట్ల షేర్ వసూలు చేసింది పెద్ది మూవీ. ఇంకా ఈ సినిమా వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ కావాలంటే 13 కోట్ల షేర్ సాధించాలి. కొన్ని ఏరియాల్లో లాభాలు తీసుకుంటుంటే కొన్ని ఏరియాల్లో నష్టాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం లాభాలు పొందుతుంది ఈ మూవీ. ఓవరాల్గా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్గా ఈ మూవీ అబోవ్ యావరేజ్గా నిలిచిందని చెప్పాలి. ఇక ఈ సినిమా 22వ రోజు 56 లక్షల గ్రాస్, 23వ రోజు ₹1,00,00,000 గ్రాస్, మరి 24వ రోజు వీకెండ్ శనివారం ఎంత కలెక్షన్లు వసూలు చేయనుందో చూద్దాం. శనివారం శుక్రవారంతో పోలిస్తే కలెక్షన్లు పెరగనున్నాయి. వీకెండ్ కావడంతో శనివారం కలెక్షన్లు పెద్ది మూవీకి కలిసి వస్తుంది. బుక్ మై షో యాప్లో ట్రెండింగ్లోకి వచ్చాయి టికెట్స్. శనివారం భారీగా తెగుతున్నాయి టికెట్స్. 24వ రోజు ఆక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. మార్నింగ్ షో 21%, మ్యాట్నీ షో 21%, ఫస్ట్ షో 22%, సెకండ్ షో కూడా 22% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తే పెద్ది మూవీ 24వ రోజు 1,10,00,000 గ్రాస్, 65 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 24 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 427 కోట్ల గ్రాస్, 209 కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్గా బ్రేక్ ఈవెన్ కావాలంటే 12.5 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది పెద్ది మూవీ.